క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు మొలకల మేరీ పరిణిత జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు శాంతి జ్యోతి మార్టిన్ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఎస్ మోజెస్, సెసిలియా మోజెస్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఉడుముల సహజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉడుముల జయాకర్, శైలజ, సంజన మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. రజనీకాంత్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. చంద్రశేఖర్, మదన్ కుమార్, పవన్ కుమారుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి, సమాధానం, ఆయుర ఆరోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత అంతోని వారి పేరిట భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, గుణదల విచారణ, మందిమాల గాబ్రియేల్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మందిమాల విశ్రాంతం జగదీష్ బాబు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, గుణదల విచారణ, మందిమాల వినయ్ బాబు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మందిమాల చైతన్య, నితిన్ రాయ్, విహాన్ రాయ్ మరియు లలిత్ రాయ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ సేవియర్ పీటర్, అంతోని పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ ఆరుష్, సాంబ అర్నవ్, జోసెఫ్ అలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని పునీత అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి, చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి, చిగురించిన ఆశలతో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి తిరుసభ యావత్ శ్రీ సభకు పునీత జాన్ బోస్కో గారిని యువకుల ప్రియుడిగా, యువకుల బాంధవుడిగా ప్రకటిస్తూ యువకుల ఆత్మల రక్షణకై శ్రీసభలో అనేక మంది గురువులను, కన్యాశ్రీలను మేల్కొలిపి వారికి దైవ పిలుపును అందించి వారి దైవ పిలుపు ద్వారా నశించిపోతున్నటువంటి
అనేకమైనటువంటి యువ ఆత్మలను రక్షించటానికి శ్రీసభలో పవిత్రాత్మ ప్రేరేపించినటువంటి యువ పునీతుడు పునీత జాన్ బోస్కో గారు. తన తల్లి తన చిన్న వయస్సులో ఈ బిడ్డకి ఒక ఆధ్యాత్మికమైనటువంటి సూత్రాన్ని అందిస్తూ ఖండనతో కాదు, దండనతో కాదు, ప్రేమతో సమస్తము జయించాలని పిలుపునిస్తున్నది. నేటి సువార్తలో మనం వింటున్నాం. ఆ యొక్క ధనవంతుడైనటువంటి యువకుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరపబడినటువంటి ప్రతి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తూ సమస్తము దేవుని మహిమకై చేస్తున్నాడు. కానీ ప్రభు ఆ యొక్క యువకునికి పిలుపునిస్తూ ఒక విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావని తెలియజేస్తున్నాడు. ఆ విషయమే తనకున్నటువంటి సమస్తమును త్యజించి పేదవారికి అందచేయాలని. అదే ఆధ్యాత్మికమైనటువంటి స్తోత్రాన్ని పునీత జాన్ బోస్కో గారి తల్లి మమ్మ మార్గరెట్ గారు జానీ బోస్కోకి తుది వయస్సులోనే నూరిపోస్తూ అందిస్తున్నారు. ఆ ఆధ్యాత్మిక సత్యము అందుకున్నటువంటి జానీ బోస్కో కాలక్రమాన దైవజ్ఞానములో సోదర భావంలో ఎదుగుతూ దేవుడు నన్ను ఎల్లప్పుడూ చూస్తున్నాడని, తన యొక్క విచక్షణ జ్ఞానాన్ని, తనలో దాగి ఉన్నటువంటి దైవభక్తిని, సోదర భావాన్ని చక్కగా వ్యక్తపరుస్తూ అనేక మంది యువతీ యువకుల ఆత్మల రక్షణకై పాటుపడ్డారు. మనందరం కూడా ఈ జనవరి 31వ తారీఖున ఆ మహాపునీతుని మహోత్సవాన్ని జరుపుకునేటటువంటి సమయంలో నేడు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి యువతీ యువకుల కోసము మనము ప్రార్థన చేస్తూ వారి ఆత్మలు రక్షింపబడే విధముగా వారు కూడా దైవ జ్ఞానాన్ని అందిపుచ్చుకొని తమలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క విచక్షణ జ్ఞానాన్ని, దైవభక్తిని, సోదర భావాన్ని తమ జీవితముల ద్వారా ఇతరులకు అందచేస్తూ దైవభక్తిలో సోదర భావంలో ఎదిగే విధముగా ప్రతి యువతీ యువకులను దీవించాలని ప్రార్థన చేద్దాం. ఈ ప్రక్రియలో తప్పుద్రోవబడుతున్నటువంటి ప్రతి యువతీ యువకుల కోసం ప్రార్థన చేస్తూ ఆ దైవాతి దేవుడు వీరి యొక్క పాపములన్నిటిని కూడా క్షమిస్తూ దయార్ద్ర హృదయముతో ప్రభు యొక్క సన్నిధికి చేరే విధముగా మనము ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రులైన ఈ పరమ రహస్యములను కొనియాడే యోగ్యుల మగుటకు మనము చేసినటువంటి పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను మా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేష్ఠుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. పరితపించు హృదయములను ఓదార్పు పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వర, మీ పునీతుడు జాన్ బోస్కో గారి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మీ వరములను మాకు హేరాళముగా దయచేయమని దీనతతో ప్రార్థించుచున్నాము. మా రోజులను శాంతితో క్రమబద్ధము చేసి మమ్ము ఆనందపరపుము.
మీతోను పవిత్రాత్మతో కలిసి యుగముల పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనముల వరకు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. కుమారా, నా పలుకులను శ్రద్ధగా వినుము, నా ఆజ్ఞలను ఎంతమాత్రము విస్మరింపకుము. విజ్ఞాన వాక్యములను జాగ్రత్తగా ఆలింపుము, వివేకమును చక్కగా గ్రహింపుము. నీవు జ్ఞానము నాట్యింపుము, తెలివి కొరకు ప్రాకులాడుము. జ్ఞానము వెండిని వలె వెదుకుము, భూమిలో దాగి ఉన్న నిధిని వలె గాలింపుము. అప్పుడు దేవుని పట్ల భయభక్తులనేమో దైవ జ్ఞానమననేమో నీకు తెలియను. ప్రభువు వివేకమునిచ్చును, తెలివియు జ్ఞానము ఆయన నోటి నుండి వచ్చును. ధర్మాత్మలకు సహాయం నొసగువాడు, పుణ్యజనులను డాలువలే కాపాడువాడతడే. న్యాయమును పాటించువారిని సంరక్షించువాడును, భక్తజనులను పరీక్షించువాడతడే. నా మాటలు ఆలకింతువేని నీవు ధర్మమును నీతి న్యాయములను గ్రహింతువు. సజ్జనుల మార్గమును పయనింతువు. విజ్ఞానము నీ హృదయంలోనికి ప్రవేశించును, వివేకము నీకు ప్రమోదమును చేకూర్చును. తెలివియు నిన్ను రక్షించును, విచక్షణతన నిన్ను కాపాడును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభువా, ప్రభువా, నీవే నేను నమ్మిన దేవుడవు, నీవే నేను నమ్మిన దేవుడవు. నీయందే నా నమ్మకము, నీయందే నా నమ్మకము. మహోన్నతుని మరుగున నివసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు. ప్రభువుతో నీవు నా ఆశ్రయమవు, నాకు రక్షణ దుర్గమవు, నేను నమ్మిన దేవుడవు అని చెప్పుకొనును. అందరూ. ప్రభువా, ప్రభువా, నీవే నేను నమ్మిన దేవుడవు, నీవే నేను నమ్మిన దేవుడవు. నీయందే నా నమ్మకము, నీయందే నా నమ్మకము. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించేదను, నా ప్రభావమును అంగీకరించు వారిని నేను కాపాడేదను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. అందరూ. ప్రభువా, ప్రభువా, నీవే నేను నీవే నేను నమ్మిన దేవుడవు, నమ్మిన దేవుడవు. నీయందే నా నమ్మకము, నీయందే నా నమ్మకము. వారి ఆపదలలో వారిని ఆదుకొందును, వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తి దయచేయుదును. వారిని దీర్ఘాయుషుతో సంతృప్తిపరచెదను, వారికి నా రక్షణమును అనుగ్రహించెదను అని ప్రభువు పలుకుచున్నాడు. అందరూ. ప్రభువా, ప్రభువా, నీవే నేను నమ్మిన దేవుడవు, నీవే నేను నమ్మిన దేవుడవు. నీయందే నా నమ్మకము, నీయందే నా నమ్మకము. నిన్న నేడు రేపు యేసు మనతో ఉన్నాడు. నీలో నాలో మనలో యేసు మదిలో మెదిలాడు. నిన్న నేడు రేపు యేసు మనతో ఉన్నాడు. నీలో నాలో మనలో యేసు మదిలో మెదిలాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతిని రసముగా మార్చిన యేసు మనతో ఉన్నాడు. నిన్ను నన్ను తన బిడ్డలుగా మార్చుచున్నాడు. నీటిని రసముగా మార్చిన యేసు మనతో ఉన్నాడు. నిన్ను నన్ను తన బిడ్డలుగా మార్చుచున్నాడు.
మార్చుచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనము నుండి. అంతటా ఒక అధికారి యేసును సమీపించి, సత్పురుషుడా, నిత్య జీవం పొందుటకు నేను చేయవలసినది ఏమి అని ప్రశ్నించాను. అందులకు యేసు, నన్ను సత్పురుషుడా అని ఎలా సంబోధించదవు? దేవుడు ఒక్కడే తప్ప మరెవ్వడునూ సత్పురుషుడు కాడు. దైవాజ్ఞలు నీకు తెలియను కదా. వ్యభిచరింపకము, నరహత్య చేయకము, దొంగలింపకము, అబద్ధ సాక్ష్యములు పలుకకము, నీ తల్లిదండ్రులను గౌరవింపము అని పలికెను. అప్పుడు అతడు, నేను వీటినన్నింటినీ యవ్వనము నుండి పాటించి తిని అని బదులు పలికెను. అందుకు యేసు, నీలో ఇంకను ఒక కొరత ఉన్నది. వెళ్ళి నీ సమస్తమును అమ్మి పేదలకు దానము చేయము, అప్పుడు పరలోకమందు నీకు ధనము చేకూరును. అప్పుడు వచ్చి నన్ను వెంబడింపుము అని చెప్పాను. ఆ యువకుడు మిక్కిలి ధనవంతుడు అగుటచే ఈ మాట విని బాధపడెను. యేసు అతన్ని చూచి ఇట్లు పలికెను, ధనవంతుడు పరలోక రాజ్యమును ప్రవేశించుట ఎంత కష్టము. ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జమున దూరిపోవుట సులభతరము అనెను. అది వినుచున్నవారు అటులైన ఎవడు రక్షణ పొందగలడు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మానవునకు అసాధ్యమైనది దేవునకు సాధ్యమగును అని బదులు చెప్పాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, పునీత జాన్ బోస్కో గారి ఆధ్యాత్మిక జీవితము, ప్రార్థనా జీవితము గురించి మనము ధ్యానిస్తూ, ఆ మహాపునీతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితము ఏ విధముగా దండనతో కాదు ప్రేమతో సమస్తమును జయించవచ్చని ఆ యొక్క ఆధ్యాత్మిక బోధను మలచుకున్నటువంటి విధానాన్ని మనము ఈనాడు ధ్యానించుకుందాం. తల్లి తిరుసభకు, సలేషన్ ప్రపంచానికి, యావత్ యువ ప్రపంచానికి పునీత జాన్ బోస్కో గారు ఒక మహా సంపదగా మనం భావించుకోవాలి. డాన్ బోస్కో అంటేనే యువత, యువత అంటేనే డాన్ బోస్కో అని ప్రపంచము నేడు కొనియాడుతుందంటే ఆ మహాపునీతుడు పొందుకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యము. దేవుని భక్తిలో, దేవుని యొక్క శక్తిలో, దేవుని యొక్క సేవలో తరించి పుణ్యభాగ్యమును పొందినటువంటి డాన్ బోస్కో గారికి సహకరించినటువంటి తన తల్లి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి బోధనను ఇస్తున్నది. పునీత జాన్ బోస్కో గారు జీవించినటువంటి రోజులు, సంవత్సరములు మనం పరిగణలోకి తీసుకుంటే సుమారు 72 సంవత్సరములు ఆ మహాపునీతుడు జీవించారు. అది ఒక శతాబ్దమని, తను జీవించినటువంటి గడియలు ఒక యుగానికితో పోలి ఉన్నవని, అతడు ఒక యుగ పురుషుడుగా మనం భావించుకోవాలి. అదొక యుగము అని మనం ఎందుకు భావిస్తున్నామంటే,
ఆ యొక్క ఇటలీ దేశము పరిసర ప్రాంతంలో జరిగేటటువంటి పరిణామాలలో మఠవాస జీవితమునకు ఈ ప్రపంచానికి ఎటువంటి సంబంధము లేదు అని తెలియజేసేటటువంటి ప్రక్రియలో ప్రభుత్వముతో కలిసి సేవాభావాన్ని ముందుకు కొనసాగించగలము అని వారికి నిరూపించి వారితో కలిసి ముందుకు వెళ్ళగలిగాడు. కాబట్టి వారు జీవించినటువంటి ఆ యొక్క గడియలు ఒక యుగముగా భావించుకోవచ్చు. పునీత జాన్ బోస్కో గారిని ఒక యుగ పురుషుడుగా ఎందుకు భావిస్తాము అంటే, రెండవ మహా వాటికన్ సభకు ముందు గురువులు అంటే పూజ సమర్పించిన తదంతరము ఆ యొక్క సాక్రిస్ట్లోకి వెళ్ళి అంగీలు మార్చుకొని ప్రార్థన చేసుకొని తిరిగి వారి యొక్క ఇంటికి చేరాలన్నది ఒక విశ్వాస సత్యం. కానీ పునీత జాన్ బోస్కో గారు రెండవ మహా వాటికన్ సభకు ముందే అటువంటి గొప్ప ఆలోచనలు ఆలోచించి పూజ అనంతరము ప్రజలతో మమేకమై యువతి యువకులతో మాట్లాడుతూ వారి యొక్క ఆత్మలను రక్షించడానికి తనను తాను ప్రణాళిక వేసుకున్నటువంటి విధానాన్ని భావిస్తూ అతని ఒక యుగ పురుషుడుగా చరిత్ర భావిస్తున్నది. మరొక కోణంలో మనం చూసుకుంటే గనక అంగీ వేసుకున్నటువంటి ఒక గురువు దేవాలయంలో తన యొక్క ఉండవలసినటువంటి ప్రాంతంలో తప్ప అంగీ వేసుకొని ఈ యొక్క మైదానములో ప్రజల మధ్య యువతి యువకులతో కలిసి మమేకమై ఏ విధంగా వెళ్ళగలడు అని ప్రశ్నిస్తున్నటువంటి ఆనాటి గురువులకు పునీత జాన్ బోస్కో గారు చక్కటి సమాధానం ఇస్తూ పవిత్రత అన్ని కోణాల్లో అన్ని సమయాలలో అందరి మధ్యలో వ్యక్తమవుతుందని చక్కగా వివరిస్తూ తనలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రతను చక్కగా అందిస్తున్నారు. ఇన్ని కోణాల్లో మనం పరిగణన చేసుకుంటే వారు జీవించినటువంటిది ఒక శతాబ్దమని, ఒక యుగమని కాలము ఆయన్ని ఒక పునీతుడిగా యుగ పురుషుడిగా పరిగణిస్తుంది. ప్రియ విశ్వాసులారా, డాన్ బోస్కో గారిని ఏ విధంగా మనం వర్ణించాలి అంటే, ఆయనలో దాగి ఉన్నటువంటి ప్రేమ నిరంతరము ప్రవహించేటటువంటి జలప్రవాహముగా భావించాలి. ప్రతి అణువు ప్రతి ఆలోచన ప్రేమతో నిండి ఉన్నదని మనకి వారి జీవిత విధానము చక్కగా వివరిస్తున్నది. వారిలో దాగి ఉన్నటువంటి విశ్వాసము కొండలను సహితము పిండి చేసేటటువంటి గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసము ద్వారా ఆయన కదిలాడు. చేతిలో ఏమీ లేనప్పటికీ మహా అద్భుతమైనటువంటి కట్టడాలను కట్టి చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అతనిలో దాగి ఉన్నటువంటి నమ్మకము కృంగిపోలేనటువంటి నమ్మకము, గెలుపు పొందే వరకు అలుపెరగనటువంటి సాహసం చేసినటువంటి పునీతుడు. తను ప్రారంభించినటువంటి ఆశ్రమాలలో, అనాథాశ్రమంలో పెరుగుతున్నటువంటి యువకులను చూసుకోవడానికి వారి మధ్యలో లేనటువంటి, అతని చేతిలో చిల్లి గవ్వలేకపోయినటువంటి సమయంలో కూడా ప్రభుపై భారం వేస్తూ ప్రభు ప్రారంభించినటువంటి కార్యాన్ని ప్రభువే నెరవేరుస్తారన్నటువంటి గొప్ప సత్యములో జీవిస్తూ నమ్మకాన్ని పెంపొందించుకున్నాడు. కాబట్టి ఆయన యొక్క నమ్మకాన్ని కృంగులేని నమ్మకముగా మనం భావించాలి. చివరిగా డాన్ బోస్కో గారిని, వారిలో దాగి ఉన్నటువంటి దైవభక్తిని మనం గమనిస్తే సమస్తము దేవుడు చూస్తున్నాడన్నటువంటి దైవిక కోణంలో ఆయన ఎదగగలిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతటి గొప్ప ఆలోచన శక్తిని దైవికతను పొందుకున్నటువంటి డాన్ బోస్కో గారి యొక్క జీవితాన్ని మనము గమనిస్తే అంతటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని తనలో నూరిపోసింది ఎవరో కాదు, స్వయాన తన తల్లి మమ్మ మార్గరెట్ ఆ యొక్క దైవిక సూత్రాన్ని అందిస్తున్నది. చిన్నపాటి విశ్వాస సత్యం, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. 2వ ఏటలోనే తండ్రిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి ఆ చిన్నారి బిడ్డ కుటుంబ పరిస్థితులను గమనిస్తున్నటువంటి తన తల్లి ఏ కోణంలో కూడా బిడ్డలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కోణాల్లో అన్ని సమయాల్లో అన్నీ అందిస్తూ వారికి చిన్నపాటి విశ్వాస సత్యాన్ని అందిస్తున్నది. అదే విశ్వాస సత్యము, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. తను పలక మీద
ఆ ఆ ఈ అని రాశారో మనకు తెలియదు కానీ మమ్మా మార్గరెట్ జాన్ బోస్కో గారి చేయి పెట్టుకొని ఆ యొక్క పలక మీద రాసినటువంటి మొదటి అక్షరమాల దేవుడు నిన్ను చూస్తున్నాడు. అది ఒక ఆధ్యాత్మికమైనటువంటి బోధ, అది ఒక జీవితాన్ని నిలబెట్టేటటువంటి ఒక పాఠం, అది ఒక తారక మంత్రం. అతడు పునీతుడు కావటానికి తన తల్లి అందించినటువంటి ఒక చక్కటి చిట్కా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. మరి దేవుడు బిడ్డని ఎందుకు చూస్తున్నాడు, విశ్వాసం ఎందుకు చూస్తున్నాడని ప్రశ్న వేస్తే, దేవుడు మనల్ని చూసేది మనల్ని శపించడానికి కాదని, మనల్ని దండించడానికి కాదని, మనల్ని అవహేళనపరిచి నీవు ఒక పాపువి, నీవు చేతగానటువంటి ఒక దద్దమ్మవి అని మనల్ని నిందించేటటువంటి దేవుడు కాదు. మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తూ విశ్వాసయాత్రలోకి నడిపించేటటువంటి దేవుడు మన దేవుడు. అంతటి ఆధ్యాత్మికమైనటువంటి దేవుడు నిన్ను చూస్తున్నాడు అన్నటువంటి ఆ యొక్క మాటలో ఇంతటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి దాగి ఉందని మనం భావించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకానొక రోజు జానీ బోస్కో తన తల్లి వస్తువులు కొనటానికి మార్కెట్కి వెళ్ళినటువంటి సమయంలో తల్లి గమనించట్లేదని, తల్లి లేదని తెలుసుకున్నటువంటి జానీ బోస్కో వంటగదిలోకి ప్రవేశించి, అప్పటికే పేద కుటుంబం, రూపాయి పోగ వేసుకొని కుటుంబాన్ని నెట్టుకెళ్ళేటటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు గమనించి కూడా, ఆ చిన్నారి బాలుడు ఆ వయసులో ఏమో మనకు తెలియదు కానీ తన వంటగదిలోకి ప్రవేశించి తన తల్లి దాచిపెట్టినటువంటి ఆ యొక్క లడ్డు తినాలన్నటువంటి ఉత్సాహంతో తను అటక మీద పెట్టినటువంటి, తన తల్లి అటక మీద భద్రపరిచినటువంటి ఆ యొక్క లడ్డులు తీసుకునేటటువంటి ప్రక్రియలో దాని పక్కనే ఉన్నటువంటి నూనె పొందుపరచబడినటువంటి ఆ యొక్క జాడి కిందపడి, జాడీలో ఉన్నటువంటి విలువైనటువంటి ఆ యొక్క నూనె అంతా నేలపారవుతున్నది. జానీ బోస్కోకి ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి. తను ఏమి చేస్తున్నాడంటే తన తల్లి కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక బెత్తాన్ని తీసుకొని తన వెనక్కిగా దాచిపెట్టుకొని తన తల్లి ఇంటిలోకి రాగానే ఆ బెత్తాన్ని ఇస్తూ, ఇదిగో విలువైనటువంటి ఈ యొక్క నూనెను, వంట నూనెను నేను కింద పడవేసి నేను నష్టానికి పాల్పడాను కాబట్టి నన్ను క్షమించమ్మా అని ఆ బిడ్డ తన తల్లి మమ్మా మార్గరెట్కి ఆ బెత్తాన్ని అందిస్తూ నన్ను శిక్షించు అని కోరినటువంటి సమయంలో, ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తల్లి ఆ బెత్తము తీసుకొని తనని దండించలేదు, తనని కొట్టలేదు. ఆ బెత్తాన్ని పక్కన పరవేసి ఆ జానీ బోస్కొని ఆలింగనం చేసుకొని, దేవుడు నిన్ను చూస్తున్నాడని గమనించుకో అని ఆ యొక్క విశ్వాస సత్యాన్ని, ఆధ్యాత్మికతను నూరిపోస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, కాలక్రమేణా పునీత జాన్ బోస్కో గారు దేవుడు నిన్ను చూస్తున్నాడు అన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రివెంటివ్ సిస్టమ్గా మలుస్తున్నారు. యువతీ యువకులు తప్పు చేయకముందే మన యొక్క ప్రసన్నత ద్వారా, మన యొక్క సన్నిధానం ద్వారా వారితో ఉంటే మన సన్నిధిలో వారు ఎటువంటి పాపం చేయకుండా ఉంటారని కంటికి రెప్పలాగా కాచి కాపాడాలి. తప్పు చేయకముందే బిడ్డల్ని సరిచేయాలన్నటువంటి ప్రివెంటివ్ సిస్టమ్ని వారు ప్రారంభించున్నారు. నేడు అనేకమైనటువంటి పాఠశాలలో, విద్యా వ్యవస్థల్లో ఈ ప్రివెంటివ్ సిస్టమ్ని అనుసరిస్తున్నారంటే దానికి ఆద్యం పోసినటువంటి మహాపునీతుడు పునీత జాన్ బోస్కో గారు. దండనతో కాదు, ప్రేమతో అని యోహాను సువార్తికుడు చక్కగా వివరిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన యొక్క ఏకైక కుమారుని ఈ లోకానికి అందిస్తున్నాడు, ఖండించడానికి కాదు ప్రేమించడానికి అని మనకి అర్థము అవుతున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, 2022వ శ్రణ సాక్షిపూరితమైనటువంటి దీక్షా వాక్యాన్ని మనం గమనిస్తే, డూ ఎవ్రీథింగ్ విత్ లవ్, నథింగ్ త్రూ కన్స్ట్రెయిన్. అన్నీ నిర్బంధముతో కాక ప్రేమతో చేయండి అని యావత్ సలేషన్ ప్రపంచానికి పిలుపును ఇస్తున్నారు. ప్రివెంటివ్ సిస్టమ్ తప్పు చేయకముందే సరిచేసేటటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సత్యం.
ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం విన్నటువంటి ఆ ధనికమైనటువంటి యువకుడు, ధనవంతుడు, తను అన్నీ చేస్తున్నాడు. కానీ ఒక విషయము, తనలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క దైవ ప్రేమను సోదర భావంగా మలచేటటువంటి సత్యాన్ని తను మర్చిపోతున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడంటే నీ యొక్క సమస్తము అంతరంగంగాన్ని కూడా ప్రభు పరీక్షిస్తున్నాడు అన్నటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి అని మనకు పిలుపునిస్తున్నారు. తన తల్లి నేర్పించినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి బోధ ద్వారా ప్రేమ, కరుణను, ఆహ్లాదకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎదగాలని పిలుపునిస్తూ రీజన్, రిలీజన్, లవింగ్ కైండ్నెస్ అన్నటువంటి 3 సూత్రాలని మనకి అందిస్తున్నారు. ఈ 3 సూత్రాల్లో దాగి ఉన్నటువంటి సత్యం ఏమిటి అంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క విచక్షణ జ్ఞానము ద్వారా, రీజనింగ్ పవర్ ద్వారా మనం చేసేటటువంటి ప్రతి కార్యాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని, చేసేటటువంటి కార్యానికి ముందే ఇది మంచా చెడు అని ఆలోచించుకోవాలని ఆ యొక్క సూత్రాన్ని అందిస్తున్నారు. రెండవ విషయంలో రిలీజియన్. మానవుడు క్రమశిక్షణలో ఎదగాలి అంటే అతనిలో దైవభక్తి ఉండాలి. మానవ మేధస్సుకు మానవ శక్తికి అతీతమైనటువంటి శక్తి మనల్ని నడిపిస్తుందన్నటువంటి సత్యాన్ని తెలుసుకోవాలని, ఆ దైవదాసలో దైవభక్తిలో ఎదిగేటటువంటి మానవుడు మరింత విశ్వాసపూరితంగా క్రమశిక్షణలో ఎదుగుతారు అన్నటువంటి సత్యము ద్వారా రిలీజన్ అన్నటువంటి అంశాన్ని అందిస్తున్నాడు. మూడో విషయంలో లవింగ్ కైండ్నెస్. దేవుడు నిన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో నీవు నీలాగా నీ తోటి వారిని ప్రేమించాలి. నీలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క దైవభక్తిని సోదర భావంగా మలచుకోవాలని ప్రభు పిలుపునిస్తున్నారు. దాన్ని పునీత జాన్ బోస్కో గారు లవింగ్ కైండ్నెస్గా అందిస్తూ 3 సూత్రాలైనటువంటి రీజన్, రిలీజన్, లవింగ్ కైండ్నెస్ని ఈ యొక్క సలేషన్ కాంగ్రిగేషన్కి అందిస్తూ వీటన్నిటికీ అతీతముగా, వీటన్నిటికీ మించి దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని అందిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సత్యము ఎదగాలి అంటే ప్రతి వ్యక్తి కూడా మోకరించి ప్రార్థనలో ఎదగాలని పునీత జాన్ బోస్కో గారు పిలుపునిస్తున్నారు. ఎవరైతే ప్రార్థనలో సమయాన్ని గడుపుతారో, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో తమను తాము అర్పించుకుంటారో వారిలో ఈ యొక్క 3 సూత్రాలైనటువంటి రీజన్, రిలీజన్, లవింగ్ కైండ్నెస్ వ్యక్తీకరణ అవుతాయి అన్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. నాలో దాగి ఉన్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని, మంచి చెడుల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గ్రహించాలంటే నా శక్తి సరిపోదు కాబట్టి దేవునిపై ఆధారపడాలని మనం తెలుసుకోవాలి. అదేవిధముగా రెండవ సూత్రముగా మనము ఆ యొక్క దైవ సూత్రానికి ఒక రిలీజన్, మతానే అని కాకుండా దైవ ధ్యాసలో ఎదగాలని పిలుపునిస్తూ మూడవ సూత్రముగా మనలో దాగి ఉన్నటువంటి ఆ కొద్దిపాటి సేవకు రూపాన్ని తోటి వారి పట్ల చూపించాలని పిలుపునిస్తున్నారు. ఈ 3 యొక్క సూత్రాలు అందించడానికి పునీత జాన్ బోస్కో గారు ఎన్నో సంవత్సరాలు, ఎన్నో గంటలు ప్రార్థనలో గడిపి ఆ యొక్క విశ్వాస సత్యాల్ని తన యొక్క అనుచరులకు అందిస్తున్నారు. మరి అంగీ వేసుకొని ఇటలీ వీధుల్లో తిరిగేటటువంటి యువతీ యువకులతో మమేకమైనటువంటి జాన్ బోస్కో గారు ఎప్పుడు ప్రార్థన చేశారు అన్నటువంటిది తన యొక్క పునీత పట్టానికి ఒక ప్రశ్నగా మిగులుతున్నది. డెవిల్ అడ్వకేట్స్ వాళ్ళు ఈ యొక్క ప్రశ్నను సంధిస్తున్నారు. తన జీవితం అంతా కూడా పేద పిల్లలతో, అనాథలతో, అభాగ్యులతో, యువతీ యువకులతో అంగీ వేసుకొని వీధుల వెంట తిరుగుతూ వారితో ఆడుకుంటూ అన్ని కాలక్షేపాలు చేసేటటువంటి ఈ యొక్క పునీత పట్టం అందించాలంటే ఆయన ఎప్పుడు ప్రార్థన చేశారు అన్నటువంటి ప్రశ్నకు ఆయన ఎప్పుడు ప్రార్థన చేయలేదు అన్నటువంటిది తిరుగు జవాబుగా మనకు అందిస్తున్నది. ఆయన జీవితమే ఒక ప్రార్థనా జీవితము. ఆయన ప్రతి శ్వాస ప్రార్థనలో గడుస్తున్నది. ఆయనకు ప్రతి ఆలోచన ప్రార్థన నుండి వెలువడినదే. ఆయన చేసినటువంటి ప్రతి సహాయము ప్రార్థన ద్వారా జరిగినదే. ఆయన అందించినటువంటి ప్రతి సలహా ప్రార్థన ద్వారా పొందినదే. ఆయన స్థాపించినటువంటి ప్రతి సంస్థ ప్రార్థన ద్వారా సాధ్యమైనదే. ఆయన కట్టించినటువంటి మహా దేవాలయాలు ప్రార్థనతో ప్రారంభమైనది.
ఆ యొక్క ప్రార్థన దేవాలయము ప్రారంభోత్సవంలో అందరూ కూడా ఎంతో సంతోషముగా ఆ మహాదేవాలయాన్ని చూస్తూ ఆనందిస్తున్నటువంటి సమయంలో ఆ దేవాలయం చివర మోకరించి పునీత జాన్ బోస్కో గారు కన్నీరు పర్యంతరమవుతున్నారంటే ఆ యొక్క కన్నీటి నుండి వచ్చేటటువంటి ఆనంద బాష్పాల ద్వారా ఆయన పలికినటువంటి వాక్యం ఏమిటంటే, షీ డిడ్ ఇట్ ఆల్. ఆ మరే తల్లే ఈ మహాదేవాలయాన్ని కట్టించింది అని ఆయన భావోద్వేగానికి గురి అవుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సూత్రాన్ని తలచి తన యొక్క అనుచరులకు అందించినటువంటి జాన్ బోస్కో గారు ప్రార్థన ద్వారా మాత్రమే అది చేయగలిగారు. మరి వారి యొక్క ఆధ్యాత్మిక సూత్రాన్ని నేడు మనము అనుసరించాలి అంటే మన యొక్క బిడ్డలకు మనం సేవ చేసేటటువంటి తోటి వారికి సులువుగా వారిపై కోపడటం, సులువుగా వారిపై చేసుకోవటం, వారిని దండించడం, ఖండించడం, దూరంగా పెట్టడం ఎవరన్నా కానీ చేయగలరు. కానీ జాన్ బోస్కో గారు మన నుండి కోరేటటువంటి సత్యం ఏమిటంటే, ఆ దండన కాదు, ఖండన కాదు, ప్రేమతో చేయాలి అని. తల్లి తన బిడ్డలకి ఒక దెబ్బ వేసినా తిరిగి తనని దగ్గరగా తీసుకొని ప్రేమను అందిస్తున్నది. ఆ మానవుడు ఆ ప్రేమలో మోసం ఉండొచ్చు, అసత్యం ఉండొచ్చు, కానీ విశ్వాసయాత్రగా ఎదిగేటటువంటి విశ్వాసపూరితులు ఆ ప్రేమను, ఆ యొక్క దండను ప్రేమగా మలచి ప్రేమ ద్వారానే వారి యొక్క ఆత్మను జయిస్తాడన్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మన కుటుంబాలలో ఎదిగేటటువంటి యువతీ యువకులు ఉన్నారు. వారి పట్ల మన వైఖరి ఏ విధంగా ఉన్నదని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వారి వయసు మన వయసు ఒకే తాటిపై వెళ్ళలేకపోవచ్చు. వారి యొక్క ఆలోచనలు మన యొక్క ఆలోచనలు ఒకే తాటిపై వెళ్ళలేకపోవచ్చు. ఇటువంటి ప్రక్రియలో వారిపై మరింత ప్రేమను చూపిస్తున్నామా, లేదా వారిపై మనము ఖండన చేస్తున్నామా, దండిస్తున్నామా, వారిని దూరం పెడుతున్నామని ఆత్మ పరిశీలన చేసుకుంటూ పునీత జాన్ బోస్కో గారి వలె రిలీజన్, లవింగ్ కైండ్నెస్, విచక్షణ జ్ఞానముతో, దైవభక్తితో, సోదర భావంతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎదుగుతూ అదే సూత్రాలని ఇతరులకు అందిస్తూ మన చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా దైవభక్తిలో ఎదగాలని, దేవుడు ఎల్లప్పుడూ మనల్ని చూస్తున్నాడు అన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని మనం ఇతరులకు అందించాలి. ఆ మమ్మా మార్గరెట్, ధన్యజీవైనటువంటి మమ్మా మార్గరెట్ జాన్ బోస్కో గారికి దేవుడు నిన్ను చూస్తున్నాడు అన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని అందించి నేడు తిరుసభలో ఒక పునీతుడుగా నిలబెట్టగలిగినది. మనము కూడా విశ్వాస సూత్రాలను, ఆధ్యాత్మిక సూత్రాలను, విలువలను మన యొక్క బిడ్డలకు, మన యొక్క యువతీ యువకులకు, మన చుట్టూ ఉన్న వారికి అందిస్తూ వారిని కూడా విశ్వాసయాత్రలోకి నడిపించేటటువంటి గొప్ప అవకాశం ప్రసాదించాలని పునీత జాన్ బోస్కో గారి యొక్క విజ్ఞాపన ప్రార్థనా శక్తి ద్వారా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క యువతీ యువకుల యొక్క ఆత్మలు నశించకుండా మహిమ కలిగినటువంటి ఆత్మలుగా దేవునికి అర్పించేటటువంటి బహుళ కార్యక్రమంలో నేడు మనందరం కూడా పాలు పంచుకునేటటువంటి గొప్ప అవకాశాన్ని ప్రసాదించాలని నేటి దివ్య బలిపూజ ద్వారా ప్రార్థించి వేడుకుందాం. సకలం నీ వర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయ్యా. నాకున్న సకలం నీ వర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయ్యా. ఏమున్నదయ్యా మాదైన నీలలో, సకలం సర్వం నీ ఔదార్య కానుకయేగా. ఏమున్నదయ్యా మాదైన నీలలో,
సకలం సర్వం నీ ఔదార్య కానుకయేగా. అర్పణ ఇది నా స్తోత్రార్పణ, అర్పణ ఇది నా హృదయార్పణ, అర్పణ ఇది నా స్తోత్రార్పణ, అర్పణ ఇది నా హృదయార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపము. ప్రభువా, వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, పునీత జాన్ బోస్కో గారి ఉత్సవ సందర్భమున మేము మీ పీఠంపై ఉంచిన అర్పణను స్వీకరింపము. ఈ బలి ద్వారా మీ పునీతుని మహిమపరిచిన మీరు ఆ బలినే ఈరోజు నిర్వహించు మాకు పాప క్షమాపణను మీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీ సభకు పునీత జాన్ బోస్కో గారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసంలో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును
ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారుగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి యొక్క మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జాన్ బోస్కో గారితోనూ, పునీత మదర్ తెరెస్సా గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వల్ల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందనమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము.
యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించడవారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించడవారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించడవారా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తునాథుని దివ్య శరీర రక్తములు మనందరిని నిత్య జీవితం వైపు నడిపించునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. చెందిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయా. నీ శ్వాసను నీ శక్తితో లేపుమయా. నీ శ్వాసను నీ శక్తితో లేపుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. పునీత జాన్ బాస్కో గారి నవదిన ప్రార్థన. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దేవుని మనిషి అయిన డాన్ బాస్కో గారా,
మా కొరకు వేడుకొనండి. దివ్య సత్ప్రసాదములో వేం చేసి ఉన్న క్రీస్తుని ప్రేమించిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. పవిత్రాత్మకు జీవితమును అంకితము చేసుకొనిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. అమ్మ సహాయమాత సేవకుడైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. అనాథల తండ్రి అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. యువకులకు అపోస్తులుడైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. పేదల పాలిట పెన్నిది అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ పాపు గారి కొరకు తిరుసభ కొరకు ఎడతెగని పనిచేసిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. సలేషన్ కుటుంబమును స్థాపించిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ప్రేమకు మాతృక అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. వేద వ్యాపకులైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. అలసట చెందక పనిచేసిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ఔదార్య భావము కలిగిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ఆనందమునకు నిలయమైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. మా తండ్రి అయిన పునీత డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. ఓ పునీత డాన్ బాస్కో గారా, మీ యందు పూర్తి నమ్మకముతో మేము చేయు ప్రార్థనలో మధ్యవర్తిగా ఉండమని మిమ్ము ప్రాధేయపడుచున్నాము. మేము ఓ మంచి సంతోషకరమైన జీవితాన్ని గడిపేలా సహాయం చేయండి. మేము ఇతరులకు సహాయముగా ఉంటూ ప్రేమ, అనురాగం, ఆప్యాయత, కరుణ, జాలి చూపిస్తూ పాపాన్ని నిరాకరిస్తూ మంచి మరణమును పొందుదుముగాక. మేము చేయుచున్న ప్రార్థనల మీద దేవుని వరములు మాకు రప్పించండి. మేము అర్థించు ప్రత్యేక వరములను మాకు రప్పించండి. మా విచారణలో ఉన్న యువతీ యువకులు దేవుని ప్రేమలోనూ దయలోనూ జీవించేలా చేయండి. మాకు అత్యవసరమున్న వాటిని ఒసగుతారని మాకు నమ్మకము ఉన్నది. ఓ పునీత డాన్ బాస్కో గారా, పవిత్రులకు గురువులను, కన్యాస్త్రీలను దీవించండి. వారల జీవితాలను దేవునికి అర్పింప ప్రయాసపడు వారికి వారి కృషిలో నిలకడను పట్టుదలను దయచేయమని మిమ్మును వేడుచున్నాము. ఆమేన్. మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. అతడు అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను అని ప్రభు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పునీతుడైన జాన్ బోస్కోను స్మరించుచు స్వర్గపు ఆహారమును భుజించితిమి. ఈ పవిత్ర సంస్కారము నిత్యానందమునకు చేకూర్చునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఎల్లప్పుడూ మీకు తోడయుండి మేము అనునిత్యము కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మేలులకు మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదము. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ
నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదము, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము.